దేవునికి స్తోత్రం. ఇది నా మహాపరిశుద్ధుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిక పరిశుద్ధ వాగ్దానం. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. 1 పేతురు 1:16. ప్రియా మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన దేవదేవుని బిళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడు తన పరిశుద్ధ వాగ్దానం చేత మనల్ని ఎంతో బలపరుస్తున్న అద్వితీయ సత్య స్వరూపుడైన ప్రభు రాకడ సమీపంగా ఉన్నట్టుంది కనుక ఆయన తన ప్రజలను పుటం వేసి వారిని ప్రకాశించువారుగా, నిర్మలమైన వారుగాను శుద్ధి చేయుచున్నాడు. ఆత్మతో వారిని అభిషేకించున్నాడు. ఇది పెండ్లి కుమార్తె రూపాంతరం పొందు సమయం. కాలం సమీపమైనది. నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండవలెను, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండవలని దేవుని వాక్యం మనకు ప్రబోధన చేస్తుంది. దేవదేవుని బిళ్ళారా, మనల్ని శుద్ధీకరించి మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచే సర్వాంగ సుందరుడైన దేవదేవుని యొక్క శాశ్వతమైనటువంటి కృపలోకి మనం ఉందాం. ఆయన నామానికి మహిమార్థంగా మన జీవితాలు కొనసాగిందాం. దేవదేవుని బిళ్ళారా, ఎటువంటి పరిస్థితుల్లోనూ పరిశుద్ధ జీవితంను విడవకండి. ఆసక్తికరమైన ప్రార్థన, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మీలోనికి తెచ్చుకోండి. ప్రార్థనా జీవితంలో మీరు తగ్గిపోయిన కొలది పవిత్రత తగ్గిపోతుంది. వ్యర్థమైన మాటలు విస్తరించును, తుదకు కటికి చీకటి మనకి కమ్మును. కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ కేవలం ప్రభువుకు ప్రథమ స్థానం ఇచ్చి ఆయన చిత్తమును మీరు నెరవేర్చినప్పుడు మీ జీవితంలో పతనం ఏమాత్రం కూడా జరగదు. అయితే ప్రభు చిత్తం చేయక సొంత జ్ఞానంతో కోరిక చొప్పున తీర్మానం చేస్తున్నప్పుడు అది మీ పరిశుద్ధ జీవితంకు ఎంతో ఆటంకంగా ఉండగలుగుతుంది. మీరు ప్రభు కొరకు ప్రకాశించుటకు సంపూర్ణంగా సమర్పించుకోనండి. దేవుని నడిపింపునకు ఎన్నడూ అశ్రద్ధ చేయవద్దు. ఆయన నడిపించే మార్గము సంతోషంగా సాగండి. ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి ఉండండి. దేవుని యందు గల భయము మీరు ఎప్పుడైతే ఉన్నదో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహాకృప మీతో కూడా ఉండగలుగుతుంది. దేవుని యందు గల భయము తెగించి పాపం చేయకుండా మిమ్మలను అడ్డగించును. జీవగల దేవదేవుని బిడ్డలారా, నానాటికి పరిశుద్ధతలో ఎదుగుటకు జాగ్రత్త పడండి. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యం చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. దేవుని ఆజ్ఞ యెహోషువ 3:5 తెలియపరుస్తుంది. మన ప్రియప్రభు అన్నాడు, నేను పరిశుద్ధుడైనాను గనుక మీరును పరిశుద్ధులైనడని ఆ మహిమానితులు మహిమాస్వరూపుడు తెలియపరుస్తున్నారు. దేవదేవుని బిళ్ళారా, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి ప్రభు నామానికి మహిమార్థంగా మన జీవితాల్లో కొనసాగిందాం. ప్రభు కృపలో మనం ముందుకెళ్దాం. మనల్ని పిలిచినవాడు, నమ్మదగినవాడు, మన ఏళ్ళ ఎంతో కృపను కనికరమును ఇవ్వగల గొప్ప దేవుడే. ఆ సర్వాంగ సుందరుడైన దేవదేవుడి యొక్క మహాకృపలో ఆయన యొక్క పరిశుద్ధతో మనం నింపబడదాం. దేవనామానికి మహిమకరంగా, మనకు ఆశీర్వాదకరంగా ముందుకెళ్దాం. ప్రభు కృప నిరంతరం మీతో నిల్చుండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడమైన మా ప్రియ పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన శుభవాగ్దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దేవా, మీరు పరిశుద్ధుడైనారు కనుక మేము కూడా పరిశుద్ధ జీవితాలు జీవించాలని, పరిశుద్ధమైన బ్రతుకులు బ్రతకాలని, పరిశుద్ధంగా ముందుకెళ్ళాలని మీరు ఆశిస్తున్నారు. దయచేసి దీనులు, అల్పులం, బలహీనలను మీరు జ్ఞాపం చేసుకుని మీ ప్రసన్నమైన ప్రతి కృపా కనికర ఆదరణ మీ బిడ్డలను మాకు దయచేసి బిడ్డలందరూ మీరు ఆశీర్వదించి దీవించి బలపరిచి జయ విజయం ఆనందాదన సంరక్షణ బిడ్డ దయచేయమని యేసు నామములోని బిడ్డలను మమ్మల్ని అందరినీ చేపట్టి నడిపించమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. May God bless you.